శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 8వ శ్లోకము. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వాభీష్టప్రదాత అయిన శంకరుడు ఉండగా ఆయనను విడిచి దేవభ్రాంతితో కొందరు ఇతరులను సేవిస్తున్నారు. దానికి గల కారణాన్ని శంకరులు ఈ శ్లోకంలో తెలిపారు. యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మనిమణిః జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఈ శ్లోకమునకు భావము: ఓ మహాదేవా, పశుపతి, మందబుద్ధి గల నరుడు ముత్యపు చిప్పను చూసి వెండి అని, గాజుపూసను చూసి మణి అని, పిండి కలిపిన నీటిని చూసి పాలు అని, ఎండమావులను చూసి నీరు అని తన బుద్ధి యందు భ్రాంతి పడినట్లు దేవదేవుడవైన నిన్ను మనస్సులో తలపెట్టక నీకంటే అన్యుని దేవుడని భ్రమించి సేవిస్తూ ఉంటాడు. ఇతర దేవతలు స్వల్పకామములను ఇయ్యవచ్చును, కానీ మోక్షమును ఇయ్యలేరు. వాళ్లను పూజిస్తే ఐహిక వాంఛలే నెరవేరుతాయి, కానీ పరమార్థము లభించదు. ఈశ్వరుడు మహాదేవుడు అనగా దేవతలకు దేవుడు, దేవతా సార్వభౌముడు. అంతేకాదు, ఆయన పశుపతి అనగా మనలను రక్షించే ప్రభువు. అటువంటి శివుణ్ణి సర్వార్థప్రదాత అని గుర్తించక మూఢుడు ఇతర దేవతలను ఆరాధిస్తున్నాడట. అతడు జడజనుడు అనగా మందమతి. అందువల్లనే మహాదేవుడు పశుపతి అయిన శివుణ్ణి కాదని అన్యదేవతారాధనకు సిద్ధమవుతున్నాడు. అతడు జడుడు అయినందువల్లనే దేవతలు అనే భ్రాంతితో ఇతరులను పూజిస్తున్నాడట. భ్రాంతి అంటే ఏమిటి? దానిని దానిగా గుర్తింపలేకపోవడం, అది కాని దానిని అదిగా అనుకోవడం భ్రాంతి. అది సర్వసాధారణమా అంటే కాదు. అతడు జడుడు కాబట్టి అతనికి వచ్చిన జాడ్యం అది. వాడి జాడ్యం ఏమిటంటే ఒక దానిని మరో దానిగా చూడటం. వాడు ఇతరులను చూసి దేవతలు అని భ్రాంతి పడుతున్నాడు. భ్రాంతికి కొన్ని ఉదాహరణలు చూపించారు. పైనున్న మెరుగులను చూసి ముత్యపు చిప్పను వెండి పాత్ర అనుకోవటం, అలాగే సూర్యకిరణాలు పడ్డప్పుడు ఎగదన్నే కాంతులను చూసి గాజు ముక్కను మణి అనుకోవటం, తెల్లదనాన్ని కొద్దిపాటి నురుగును చూసి పిండి కలిపిన నీటిని పాలు అనుకోవటం, అలాగే ఎండలో కదలాడుతున్న తరంగాల వంటి ఎండమావులను చూసి నీరు అనుకోవటం, ఈ మొదలైనవి భ్రాంతులు. ఆ దోషం వారి చూపులో ఉంది. వస్తుతత్వం తెలిసిన జ్ఞానిని ఆశ్రయిస్తేనే సత్యం ఏమిటో తెలుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు రోగికి చక్కెర చేదుగా కనిపిస్తుంది. అదే రోగికి వైద్యుడు వైద్యం చేసి రోగం నయం చేస్తే చక్కెర తీపి రుచిని వాడి నాలుక గ్రహిస్తుంది. కొంతమంది భ్రాంతిలోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు. మహాదేవుడు పశుపతి అయిన ఈశ్వరుణ్ణి మనస్సులో తలంచకుండా ఇతరులను దైవాలుగా భావించటం అన్నదానికి కారణం కేవలం భ్రాంతి అని శంకరులు చెప్పారు. మహాదేవుడంటే దేవతలందరికంటే పై స్థాయిలో ఉన్నవాడు. ఆయన నక్షత్రాల ముందు సూర్యుని వంటివాడు. సూర్యుడు లోకాలకు వెలుగును ప్రసాదిస్తుండగా అది కాదని మినుకు మినుకుమనే గ్రుడ్డి దీపాలను పెట్టుకొని వస్తువులను వెతుక్కునేవాడు శుద్ధ అవివేకి కదా. అలాగే మహాదేవుడైన ఈశ్వరుణ్ణి దైవంగా, పాలకుడిగా గుర్తించకుండా భ్రాంతితో అన్యదేవతల వెంట పడేవాడు జడుడు అనగా మందమతి అని శంకరుల కథనం. మూఢాః ప్రపద్యంతే అన్యదేవతాః, మూఢులే ఇతర దేవతలను ఆరాధిస్తారు అని గీత కూడా చెప్తోంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.